నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత సముద్ర జలాలపై రఫేల్ ఎం ఘర్జనలు 63,000 కోట్లతో ఫ్రాన్స్తో భారీ ఒప్పందం. అమరావతి అభివృద్ధి అన్స్టాపబుల్ ఆశాభావం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు. తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 5 మృతి. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సహాయక చర్యల్లో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ. తిరుమల శ్రీవారి లడ్డూకు ఘన చరిత్ర, నేటికి తరగని వైభవం. శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు, 25,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సర్వేయర్ పురుషోత్తం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి అన్స్టాపబుల్ అని అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాజధాని అమరావతిలోని విట్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న వి లాంచ్ప్యాడ్ 2025 స్టార్టప్ ఎక్స్పోకు హాజరైన ముఖ్యమంత్రి యూనివర్సిటీ ప్రాంగణంలో గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ బ్లాక్, వివి గిరి బ్లాక్, దుర్గాబాయి దేశ్ముఖ్ బ్లాక్ నూతన భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ఇక అమరావతి అభివృద్ధి అన్స్టాపబుల్. వైజాగ్లో గూగుల్ సెంటర్ వస్తోంది. కొత్త ఎయిర్పోర్టు నిర్మాణం పూర్తి కానుంది. ప్రధాని నేతృత్వంలో మేక్ ఇన్ ఇండియా ముందుకు వెళ్తున్నాం. దేశంలోనే కర్నూలులో డ్రోన్ సిటీ నిర్మాణం చేస్తున్నాం. శాటిలైట్ కూడా ఇక్కడి నుంచి పంపే ఏర్పాటు చేస్తున్నాం. విద్యార్థుల సాంకేతికతను అందిపుచ్చుకోండి. దేశం అభివృద్ధిలో సాంకేతికత కీలకం అన్నారు. 29,000 మంది రైతులు అమరావతికి భూములు ఇచ్చారు. వాళ్ళలో కొందరిని దత్తత తీసుకోమని కోరుతున్నా అన్నారు సీఎం చంద్రబాబు. విద్యార్థులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. విద్యార్థులు తెలుగుదేశం జెండా తీసుకువచ్చారు. అయితే విద్యార్థులకు రాజకీయాలు అవసరం అన్నారు. 2019లో టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే విట్ మరోలా ఉండేది. ల్యాండ్ పూలింగ్ అనే వినూత్న పద్ధతిలో అమరావతికి భూములు సేకరించాం. 1,000 కోట్ల విలువైన భూములకు డబ్బులు లేకుండా రాజధాని నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. తొందరలోనే గూగుల్ విశాఖపట్నం రాబోతుంది. గూగుల్ విశాఖపట్నం వస్తే ప్రపంచ డేటా అంతా కూడా వచ్చి ఇక్కడ అనలిటిక్స్ తయారు చేసి ఏ ద్వారా ప్రపంచానికి అందజేయబోతున్నారు. అంటే నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రేపు 2వ తారీఖున ప్రధానమంత్రి గారు అమరావతి పునఃప్రారంభం. ఈ కార్యక్రమం అదిరిపోయే విధంగా మీరందరూ కూడా రావాలని మీకు కూడా స్వాగతం పలుకుతున్నా. ఆ రోజు హైదరాబాద్లో నేను హైటెక్ సిటీ గురించి మాట్లాడి హైటెక్ సిటీ కట్టాం. అదే మాదిరిగా ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు కాలం మారింది. ఇక్కడే క్వాంటమ్ వ్యాలీకి ఫౌండేషన్ వేస్తున్నాం. ఇండియాలో మొట్టమొదటిసారిగా ఒకప్పుడు హైటెక్ మాట్లాడితే ఐటీ మాట్లాడితే అర్థం కాలేదు. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ మాట్లాడితే చాలా మంది అంటున్నారు అది ఏం చేస్తుందని. ఇప్పుడుండే కంప్యూటర్స్ కంటే 1000 రెట్లు ఫాస్టర్గా ఏది కావాలన్నా క్యాలిక్యులేషన్ చేసే శక్తి క్వాంటమ్ కంప్యూటర్కి ఉంటుంది. తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5 మృతి చెందారు. పాకాల మండలం తోటపల్లి వద్ద పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 5 స్పాట్లోనే మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను స్థానికులు సమీపంలోని హాస్పిటల్కు తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా మృతులంతా తమిళనాడుకు చెందిన వారుగా తెలుస్తోంది. మొత్తం 7 భక్తులు కారులో తిరుమలకు బయలుదేరగా పాకాల వద్ద కార్ ఓవర్టేక్ చేయబోయి అదుపు తప్పి ఎదురుగా వస్తున్న కంటైనర్ ఢీకొట్టింది. దీంతో కార్ కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే తమిళనాడుకు చెందిన 5 ప్రాణాలు కోల్పోయారు. ఓ వృద్ధుడు, చిన్న
చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. కారు ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఉన్న వారిని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కారు పూర్తిగా కంటైనర్ కిందకు వెళ్లిపోవడంతో వెంటనే దాన్ని బయటకు తీశారు. కానీ అప్పటికే కారులో ఉన్నవారు చనిపోయినట్లు ధృవీకరించారు. అలాగే పోలీసులు అక్కడకు చేరుకొని ప్రమాద స్థలిని పరిశీలిస్తున్నారు. ఇంతటి ఘోర ప్రమాదాన్ని చూసి చుట్టుపక్కల వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా కారు అధిక స్పీడ్తో ఉండడం కూడా ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా తిరుపతి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 5 మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పాకాల మండలం తోటపల్లి వద్ద కంటైనర్ను కారు ఢీకొన్న ఘటనలో కారులోని వారు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో 5 చనిపోగా మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని జిల్లా అధికారులను సీఎం ఆదేశించారు. క్షతగాత్రులకు రుయా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా సాయం అందించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఏదైతే పూతలపట్టు నాయుడుపేట హైవే ఉందో ఇప్పుడు చిత్తూరు తిరుపతి 6th లేన్ హైవే మీద ఒక అర్టిగా వెహికల్లో 7 పీపుల్ వెళ్తున్నారు. దాంట్లో 5 వచ్చేసి ఫ్రమ్ హాసన్ కర్ణాటక, ఒకే కుటుంబం వారు. ఇంకొక 2 డ్రైవర్ అండ్ సన్ ఫ్రమ్ హోసూర్ కర్ణాటక, తమిళనాడు. సో వీళ్ళందరూ 7 దర్శనం చేసుకొని ఇవాళ రిటర్న్ దే ఆర్ గోయింగ్ టు దర్ నేటివ్ ప్లేస్. అరౌండ్ 1:45 PM మనకి వీళ్ళు వెనకాల నుంచి ఆల్మోస్ట్ దేవర్ ట్రావెలింగ్ అట్ మోర్ దెన్ 100 km/h స్పీడ్. పాకాల దగ్గర లెఫ్ట్ సైడ్ నుంచి వెహికల్ ఓవర్టేక్ చేద్దామని ఒక సేఫ్ ఎక్స్ప్రెస్ కంటైనర్ వెహికల్ని దే ట్రై టు ఓవర్టేక్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్. అది కుదరక మూమెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ దే హిట్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద వెహికల్ చేసి డైరెక్ట్గా కంటైనర్ కిందకి వెహికల్ వెళ్ళిపోయింది. ఎర్టిగా వెహికల్ ఆల్మోస్ట్ రేర్ టైర్స్ వరకు కూడా వెహికల్ వెళ్ళిపోవడంతో ఫ్రంట్ సీట్లో కూర్చున్న 2, మిడిల్ సీట్లో కూడా 3 టెంటేటివ్గా 3 కూర్చున్నారు. సో ఇలా 5 కూడా ఆన్ ద స్పాట్ చనిపోయారు. 2 గీతమ్మ అనే ఆవిడ అరౌండ్ క్రిష్విన్ అండ్ గీతమ్మ. నందమూరి నటసింహం హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ నేడు ఢిల్లీలో పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. సినిమాలే కాక రాజకీయాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మన్ననలను పొందుతున్నారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నెలకొల్పి పేదలకు తక్కువ ఖర్చుకే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నారు బాలయ్య. కుటుంబ సభ్యులు, టీడీపీ ఎంపీలు, కేంద్ర మంత్రుల సమక్షంలో పద్మ అవార్డును అందుకున్నారు. కేంద్ర మంత్రులు పొమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు బాలయ్య చేత కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రధానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బాలయ్య పద్మభూషణ్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ దంపతులతో పాటు మరికొంతమంది కుటుంబ సభ్యులు హాజరయ్యారు. తిరుపతి జిల్లా భారీ భద్రతల దృష్ట్యా మరిన్ని లేటెస్ట్ సోలార్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియాకు తెలియజేశారు. ఈరోజు మొత్తం ఒక 150 సోలార్ బేస్డ్ సీసీటీవీ కెమెరాస్ని మనం ప్రొక్యూర్ చేసి జిల్లాలో ఎక్కడెక్కడైతే మనకు సెన్సిటివ్ ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడైతే ముఖ్యమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయో, అంటే మనకు ఈ నెట్వర్క్ అంటే వైరింగ్ ప్రాబ్లమ్స్ ఉండి, పవర్ ఇష్యూస్ ఉండి మనం కెమెరాస్ ఇన్స్టాల్ చేయలేక మనకి ఎక్కడైతే కొంచెం బ్లాక్ స్పాట్స్ లాగా ఉన్నాయో ఆ ఏరియాస్ అన్నింటినీ కూడా కవర్ చేయాలన్న ఉద్దేశంతో సోలార్ బేస్డ్ సీసీటీవీ కెమెరాస్ ఈరోజు ప్రొక్యూర్ చేయడం జరిగింది. దాదాపు 150 కెమెరాలు. సో ఈ కెమెరాస్ అన్నీ కూడా మనము జిల్లా అంతటా కూడా పెట్టడం జరుగుతూ ఉంది. సో అది ప్రధానంగా అదే విషయం. ఆ కంట్రోల్ రూమ్కి అనుసంధానం అనేది ప్రస్తుతానికి దాని గురించి ఆలోచన. ఇవన్నీ కూడా సిమ్ బేస్డ్. సో ప్రతి దాంట్లో కూడా మేము సిమ్ ఆపరేట్ వేసి సిమ్ తోటి బ్రౌజ్ చేసుకొని మొబైల్ యాప్ ద్వారా మనము వ్యూ చేయొచ్చు. ఒక యాప్ని చేసుకొని రిమోట్గా మనం వ్యూ చేయొచ్చు. ఆ విధంగా కూడా అవుతుంది, పాసిబిలిటీ ఉంది అది. అండ్ వీటికి బాగా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఇవి కూడా మంచి ఆప్టికల్ జూమ్ కావచ్చు. తర్వాత పోతే దాంట్లో ఆడియో ఇది కూడా మనం అనౌన్స్మెంట్స్ కూడా చేయొచ్చు దీని నుంచి చక్కగా.
అలాగే ఇంకా కూడా నైట్ విజన్ క్యాపబిలిటీస్ ఉన్నాయి, ఆడియో వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి. బాగా కొంచెం అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నటువంటి కెమెరాస్ మనం ప్రొక్యూర్ చేయడం జరిగింది. సో ఇది మనకు ఫ్యూచర్లో ఏదైనా ఇన్సిడెంట్ ఇష్యూ జరిగినప్పుడు కానీ మనకు సర్వైలెన్స్లో కావచ్చు, ఫర్దర్గా మనకు డిటెక్షన్లో కావచ్చు, ఈ ఖచ్చితంగా మనకు చాలా హెల్ప్ అవుతాయని దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది అందరూ మనకు తెలిసిన విషయమే. శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. గత కొన్ని రోజులుగా శ్రీకాళహస్తి ఎంఆర్ఓ కార్యాలయంలో డీకేటీ భూములను ఆన్లైన్లో ఎక్కించారనే అభియోగంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో సర్వేయర్ పురుషోత్తం, తహసీల్దార్ లక్ష్మీనారాయణను అధికారులు ప్రశ్నిస్తున్నారు. శ్రీకాళహస్తి మండల సర్వేయర్ పురుషోత్తం 25,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ దాడుల్లో అడిషనల్ ఎస్పీ విమల కుమారి, డీఎస్పీ ప్రశాంతులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వేసవి సెలవుల కారణంగా పెరిగే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సామాన్య భక్తులకు శ్రీవారి శీఘ్ర దర్శనానికి మొదటి ప్రాధాన్యతనిస్తూ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను మే 1 నుంచి జూలై 15 వరకు టీటీడీ రద్దు చేయడం శుభ పరిణామమని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని టీటీడీ ధర్మకర్తల మండలి, టీటీడీ ఉన్నతాధికారులు, టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ప్రకటించి దాన్ని స్థానికుడిగా శ్రీవారి భక్తుడిగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం, స్వాగతిస్తున్నామండి. ఈరోజు వేసవి సెలవులు ప్రారంభమైనాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే సామాన్య భక్తులకి స్వామివారి దర్శనాన్ని శీఘ్రగతిన అతి త్వరలో ఎక్కువ టైం వెయిట్ చేయకుండా కల్పించాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు ఎవరైతే విఐపీలు ఉన్నారో విఐపీల సిఫార్సు లేఖలు స్వీకరించడము మే 1వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు అని ప్రకటించడంతో పాటు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు కూడా ఎవ్వరు కూడా సిఫార్సు లేఖలు ఇవ్వద్దండి, ధర్మకర్తల మండలి సభ్యుల సిఫార్సు లేఖలు కూడా స్వీకరించము అని చెప్పి ప్రకటించడం నిజంగా అభినందనీయం, ఆదర్శనీయం అండి. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోసం ఒక ముఖ్యమైన సూచన చేసింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులు బస చేయడానికి గదులు దొరక్క చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని గదుల కోసం ఎలా ప్రయత్నించాలో వివరిస్తూ ఒక వీడియోను కూడా విడుదల చేస్తుంది. ఇకపై తిరుమలలో గదుల కోసం వెతుకులాట ఆపండి. తిరుమల బస్టాండ్ దగ్గర ఉన్న సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్కు నేరుగా వెళ్ళండి. అక్కడ మీ ఒరిజినల్ గుర్తింపు కార్డు చూపించి రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే మీ మొబైల్ నెంబర్కు గది కేటాయింపు వివరాలతో ఒక SMS వస్తోంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే తొలుత వచ్చిన వారికి ప్రాధాన్యం అనే సూత్రం ఇక్కడ వర్తిస్తోంది. అంటే ముందుగా CRO కార్యాలయానికి చేరుకున్న భక్తులకు గదులు కేటాయించబడతాయి. ఈ కార్యాలయం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తుల కోసం అందుబాటులో ఉంటుంది. కాబట్టి తదుపరిసారి మీరు తిరుమల వెళ్ళినప్పుడు గదుల కోసం ఇబ్బంది పడకుండా నేరుగా CRO కార్యాలయానికి వెళ్ళి మీ బసను సులభంగా ఏర్పాటు చేసుకోవచ్చు. టీటీడీ అందిస్తున్న ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి అందే ప్రతి అర్జీలకు నాణ్యతగా గడువులోపు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులకు వేసవి దృష్ట్యా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించిన PGRS పరిష్కార వేదిక ఆవరణలో వారు కూర్చోవడానికి వీలుగా కుర్చీలు, త్రాగునీటి సౌకర్యం, మజ్జిగ ప్యాకెట్లు వచ్చిన అర్జీదారులకు అందించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారి యొక్క సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా PGRS అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్తో పాటు DRO నరసింహులు, డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్ర రెడ్డి, సుధారాణి, రోజమాన్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు అందించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 45 వినతులు వచ్చాయని డిప్యూటీ కమిషనర్ అమరయ్య తెలిపారు.
సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫోన్ ద్వారా 9 మంది తమ సమస్యలు తెలుపగా 35 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్సీ మునికృష్ణ, కార్పొరేటర్లు ఎస్కే బాబు, ఆర్ఎన్ సంధ్య, అనిల్ కుమార్ విచ్చేసి తమ వార్డుల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ చేపల మార్కెట్ ఎదురుగా కాలువలు సరిచేయాలని, అన్నారావు కూడలి వద్ద రోహిణి అపార్ట్మెంట్ వద్ద నీటి సమస్య పరిష్కరించాలని, తిరుచానూరు వెళ్లే మార్గంలో గరుడ వారధి పనులు సక్రమంగా పూర్తి చేయాలని, మధురానగర్ వద్ద యూడీఎస్ పనులు పూర్తి చేయాలని, జయశ్యామ్ థియేటర్ సమీపంలో కూలేందుకు సిద్ధంగా ఉన్న భవనాన్ని పరిశీలించాలని, సూరయ్యకట్ట వద్ద ఆక్రమించి నిర్మించిన స్థలం చూడాలని, కొర్లగుంట వద్ద సీసీ రోడ్డు నిర్మించాలని, గిరిపురంలో గుంతల రోడ్డు సరిచేయాలని, అలాగే పలువురు సమస్యలు పరిష్కరించాలని కోరారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డీసీపీ మహాపాత్ర, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, డీఈలు, ఏసీపీలు తదితరులు ఉన్నారు. భారతదేశంలో బూత్ లెవెల్ స్థాయిలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, పెనుబాల చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను పురస్కరించుకొని తిరుపతిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లాకు చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కర్నాటి ఆంజనేయులు రెడ్డి, సామంచి శ్రీనివాస్, పెనుబాల చంద్రశేఖర్ తదితరులు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గారి యొక్క ఆశయ సాధనకు పునరంకితమవుతూ ఈ నెల ఏప్రిల్ 14 నుంచి దేశవ్యాప్తంగా అంబేద్కర్ గారి యొక్క సేవలను స్మృతిలోకి తెచ్చుకుంటూ వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి 5 విశేషాలను, వారి యొక్క జన్మస్థలము, వారి యొక్క విద్యాభ్యాసము, అదేవిధంగా వారు గతించినటువంటి స్థలాలను 5 పంచారామాలుగా, పంచక్షేత్రాలుగా కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ ఎప్పటికీ అంబేద్కర్ గారి యొక్క అసలు శిష్యులైనటువంటి వారసులు వారి యొక్క ఆలోచన ఏదైతే ఉందో దాన్ని అనుసరిస్తూ ముందుకెళ్తున్నటువంటి ఏకైక రాజకీయ క్షేత్రం భారతీయ జనతా పార్టీ. అంబేద్కర్ గారిని అడ్డం పెట్టుకుని ఓట్ల కోసం సమాజాన్ని చీల్చినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క అసలు స్వరూపాన్ని ప్రజలకు తెలియజేసేటువంటి ఉద్దేశంతో రాజ్యాంగాన్ని గౌరవించింది ఎవరు, రాజ్యాంగాన్ని అవహేళన చేసింది ఎవరు, రాజ్యాంగాన్ని మిస్యూజ్ చేసింది ఎవరు, అంబేద్కర్ గారిని అవమానించింది ఎవరు, గౌరవించింది ఎవరు అనేటువంటి విషయాల పట్ల అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని మేము ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. హిందూ కోడ్ బిల్ అని ఒక బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు. అందులో ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా భారతదేశం మహిళలకి సమాన హక్కులు కల్పించాలి, నాట్ ఓన్లీ ఫర్ గర్ల్స్. చాలామంది అపోహల్లో ఉన్నారు, ఇందాక పెద్దలందరూ చెప్పారు ఇక్కడ మహిళలు ఉన్నారు, ఎక్కువగా గర్ల్స్ ఉన్నారని. మహిళలకి సమాన హక్కులు కల్పించాలని చెప్పి ఆయన ఇవ్వడం జరిగింది, ఆయన ప్రపోజ్ చేయడం జరిగింది హిందూ కోడ్ బిల్ ద్వారా. అయితే ఆ బిల్లు పాస్ కాలేదు. ఆయన అన్నాడు, కేంద్ర న్యాయశాఖ మంత్రిగా రాజ్యాంగాన్ని నేను రాసి ఈరోజు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉండి న్యాయశాఖ మంత్రికి ఇప్పుడే మహిళలకి సమాన హక్కులు కల్పించకపోతే ఈ పదవి నాకెందుకని చెప్పి దృఢపాయంగా వదిలేసినటువంటి మహోన్నతమైనటువంటి కారణ జన్ముడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పాలిసెట్ ఎగ్జామ్ తిరుపతి జిల్లాలో తిరుపతి, గూడూరు, సత్యవేడులో నిర్వహిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ ద్వారకానాథ్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 30న జరిగే పాలిసెట్ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ ద్వారకారెడ్డి తెలిపారు. తిరుపతిలో 8 పరీక్షా కేంద్రాల్లో, గూడూరులో 5 పరీక్షా కేంద్రాల్లో, సత్యవేడులో 2 పరీక్షా కేంద్రాలలో పాలిసెట్ 2025 పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. తిరుపతి జిల్లాలో 5288 మంది అభ్యర్థులు పరీక్షను వ్రాయబోతున్నారు. తిరుపతి పరీక్షా కేంద్రంలో 3771 మంది అభ్యర్థులు, గూడూరు పరీక్షా కేంద్రంలో 1217 మంది అభ్యర్థులు, సత్యవేడు పరీక్షా కేంద్రంలో 300 మంది అభ్యర్థులు పరీక్షను వ్రాయబోతున్నారని అన్నారు. పాలిసెట్ రాసే అభ్యర్థులు పరీక్ష జరిగే రోజున ఉదయం 9:30 పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని తెలియజేశారు. ఉదయం 10 గంటలకు అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని తెలిపారు. మధ్యాహ్నం 11 గంటల నుంచి 1 గంట వరకు ఎగ్జామ్ జరుగుతుంది. దీనికి స్టూడెంట్స్ అందరూ కూడా 9 గంటల నుంచి 10 గంటల లోపల చేరుకోవాలి. స్టూడెంట్స్ వస్తూ హాల్ టికెట్, ఐడి కార్డు, పెన్సిలు, పెన్ను, ఎరేజరు ఇవన్నీ తీసుకురావాలి. 1 నిమిషం లేట్ అయినా కూడా మనం అనుమతించేది లేదు. ఇప్పుడు 11 గంటలకు క్యాంపస్ లోపల ఉంటేనే అనుమతిస్తాము. ప్లస్
ఈ ఎగ్జామినేషన్ అనేది మన తిరుపతి డిస్టిక్లో మొత్తం మీద 3 సెంటర్లు జరుగుతుంది. ఒకటి తిరుపతిలో 8 సెంటర్లు ఉంటుంది. అదే గూడూరు 5 సెంటర్లు, సత్యవేడి ఈ సంవత్సరం కొత్తగా ఇంక్లూడ్ చేసాము, అందులో 2 సెంటర్లు ఉంటాయి. టోటల్ మీద 5,000 చిల్లర స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ రాస్తున్నారు మన తిరుపతి జిల్లాలో. కాబట్టి ప్రతి స్టూడెంట్ 1 గంట ముందుగా చేరుకుంటే మంచిది. మళ్ళీ లేట్ వచ్చి ఒకరోజు ఇబ్బంది పడుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు 1 అవర్ ముందుగానే వస్తే అక్కడ ఓఎంఆర్లు అన్నీ ఫిల్ చేయాలి. ఆ ఓఎంఆర్ ఫిల్ చేయాలంటే ఓపిక చేయాలి, కాబట్టి టైం అవుతుంది. వాటి లేట్గా రావద్దని కోరుకుంటున్నాను. హిందువులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన దాడిని భారతీయ యువజన సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు వినోద్ రాథోడ్ తిరుపతి ప్రెస్ క్లబ్లో తీవ్రంగా ఖండించారు. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు బహిరంగ సభలో మన మోడీ గారికి అరాచకాల పదాలు మాట్లాడడం సిగ్గుచేటుగా ఈరోజు ఉగ్రదాడికి ఒక హెచ్చరిస్తున్నాను నేను ఇవాళ. ఎందుకంటే మరి దేశంలో స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతోంది. ఈరోజు భారతదేశ సమగ్రతను కాపాడే నాయకుడు మన నరేంద్ర మోడీ అని ఈరోజు ప్రెస్ మీటింగ్ ద్వారా తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఉగ్రదాడులకి నేను హెచ్చరిస్తున్నాను. ఈరోజు 140 కోట్ల మంది దేశంలో జనాభా ఉంటే మేము అనుకుంటే ఉగ్రదాడులు లేకుండా మేము వేస్తాము. కానీ మా మోడీ గారు ఓర్పు సహనంతో ఉన్నాడని ఈరోజు మేము చాలా ఓపికతో ఉన్నాము. ఇంకో విషయం ఏంటంటే ఇదే లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నారు ఉగ్రదాడులకి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే చెడు స్నేహాలు, కొత్త పరిచయాలు వంటి వాటికి ఆకర్షితులు కాకుండా ఒక మంచి పుస్తకాన్ని స్నేహితుడిగా భావించి పుస్తక పఠనం చేయడం ద్వారా సమాజంలో గొప్ప స్థాయికి ఎదిగేందుకు వీలు పడుతుందని తిరుపతి జిల్లా ఉప విద్యాశాఖ అధికారి బాలాజీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో విద్యార్థులకు వేసవి శిక్షణ తరగతులను గ్రంథాలయంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ డీఈఓ బాలాజీ, సామాజిక వక్త తహసున్నిసా బేగం ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. అంతకుముందు చదువుల తల్లి సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలాజీ, తహసున్నిసా బేగం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పుస్తకానికి మించిన గొప్ప స్నేహితుడు మరెవరూ లేరని, పుస్తక పఠనం చేయడం ద్వారా సమాజంలో ఉన్నత పౌరుడిగా ఒక పుస్తకం నిలబెడుతుందని అన్నారు. బాల్యం నుంచి పుస్తక పఠనం చేయడం ద్వారా జ్ఞానశక్తి పెంపొందుతుందని, ప్రతిరోజు గ్రంథాలయానికి విచ్చేసి గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలను చదవడం ద్వారా మేధోశక్తి పెరుగుతుందన్నారు. రాబోయే రోజులలో విద్యకు అధిక ప్రాధాన్యత లభిస్తుందని, ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు గ్రంథాలయాలను ఉపయోగించుకొని పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. జ్ఞానం లేని ఆస్తి, సంపద ఉపయోగం లేదని అన్నారు. ఈ వేసవి శిక్షణ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. అదేవిధంగానే చదువు పైట ఆసక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ విద్యార్థులు అందరూ తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. తల్లిదండ్రులు వాళ్ళకి విద్యార్థులను తప్పకుండా ఇది మన గ్రంథాలయం కాబట్టి, ప్రభుత్వ గ్రంథాలయము కాబట్టి ఇక్కడ ఫ్రీగా మీకు సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. ఇది గత 6 సంవత్సరాలుగా ఈ క్యాంపు జరుపుతున్నారు. కాబట్టి దీనికి శివ లైబ్రరీని గారు అదేవిధంగానే పెద్దలందరూ కూడా దీనికి సహకరించి ఈ కార్యక్రమాల్లో గ్రంథాలయ కార్యక్రమాల్లో మీరందరూ కూడా పాల్గొనాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రతి తల్లిదండ్రులను విద్యార్థులను తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ మిగతా రిసోర్స్ పర్సన్స్ కూడా మన గోపాల్ సారు, ఉమాపతి సారు, వీళ్ళందరూ, నడ్డినారాయణ గారు, వీళ్ళందరూ కూడా వచ్చి చక్కటి కథలు, పాటలు, పెయింటింగ్, డ్రాయింగ్ ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు పిల్లలకి ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ఫ్రీ సమ్మర్ క్యాంప్ అండి. మార్నింగ్ 9 to మధ్యాహ్నం 12 గంటల వరకే ఉంటుంది. సో ఇక్కడ మధ్యలో పిల్లలకి చక్కగా వాళ్ళకి స్నాక్స్ కూడా ఇస్తారు. చక్కటి ఏసీ హాల్ ఉంది. అలాగే ఇక్కడ మంచి నీళ్ళు చక్కగా అన్నీ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి పిల్లలకి. సో తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి ఇంత చక్కటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని నేను ప్రతి ఒక్కరిని, తిరుపతి ప్రజల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వేసవి సెలవుల్లో విద్యార్థులు ఆటపాట మాటలలో శిక్షణ పొందేందుకు వేమన విజ్ఞాన కేంద్రం అందుబాటులో ఉందని నిర్వాహకులు తెలిపారు. రైల్వే కాలనీలోని సిపిఎం ఆఫీస్ నందు వేమన విజ్ఞాన కేంద్రంలో వేసవి సెలవుల్లో పిల్లలు చెడు మార్గాలకు వెళ్లకుండా డ్రాయింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, కర్రసాము, క్లాసికల్ డ్యాన్స్, కంప్యూటర్ తదితర వాటిల్లో శిక్షణ ఇస్తున్నారు. మే 30వ తారీఖు వరకు చెస్ నేర్పించడం జరుగుతుంది. అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించడం అనేటువంటి జరుగుతుంది. ఈ కార్యక్రమాలతో పాటు
సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు కర్రసాము నేర్పించడం జరుగుతుంది. నెల రోజుల పాటు ఈ కర్రసాము ఉంటుంది. అలాగే భరతనాట్యం 1వ తారీఖు 6 గంటల నుంచి 8 గంటల వరకు 6 నెలల పాటు భరతనాట్యం క్లాసికల్ డ్యాన్సు నేర్పించడం అనేటువంటి జరుగుతుంది. ఇవన్నీ కూడా వేమన విజ్ఞాన కేంద్రం రూపొందించినటువంటి కార్యక్రమాలు. ఈ కార్యక్రమాల్లో ప్రధానంగా చదువులు అనేటటువంటి ఆ ఒత్తిడితో ఉన్నటువంటి పిల్లలకి ఈ ఆట పాట మాటలతో వాళ్ళు ఒక రకంగా ఈ వేసవి సెలవుల్ని ఎంజాయ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాలలో భాగస్వాములయ్యే విధంగా వేసవి సెలవులలో విద్యార్థులకు సంస్కార శిబిరాన్ని ఏప్రిల్ 28 నుంచి నెల రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తిరుపతి రామకృష్ణ మిషన్ ఆశ్రమ నిర్వాహకులు స్వామి సుకృతానంద సిటీ కేబుల్కు తెలిపారు. ఈ శిక్షణ శిబిరంలో యోగాసనాలు, డ్రాయింగ్, భజనలు, శ్లోకాలు, భగవద్గీత, కర్రసాము తదితర వాటిల్లో శిక్షణ ఇస్తున్నట్లు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే స్టూడెంట్స్ తల్లిదండ్రులకు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇందులో ముఖ్యంగా యోగాసనాలు, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్, డ్రాయింగ్, భజన్స్, సంస్కృత శ్లోకాలు, భగవద్గీత. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేసేందుకు న్యాయ విభాగం శ్రమిస్తుందని లీగల్ సెల్ తిరుపతి జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ తెలిపారు. జిల్లాకి వైస్ ప్రెసిడెంట్గా పెద్దలు రవీంద్రనాథ్ గారిని అనగారిని మరియు బాలాజీ గారిని, శైలేంద్ర గారిని వీళ్ళందరూ కూడా అనేక కమిటీల్లో వేయడం జరిగింది. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు లీగల్ సెల్ పైన ఉన్న అభిమానము, లీగల్ సెల్ న్యాయవాదుల పైన ఉన్న అభిమానంతో న్యాయవాదులు బాగా పనిచేయాలని, పార్టీ కోసం పనిచేయాలని చెప్పేసి ఇప్పుడు జరుగుతున్న సోషల్ మీడియా అరెస్టులపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లీగల్ సెల్లు చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పేసి మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగా తిరుపతి జిల్లాకు సంబంధించి లీగల్ సెల్ని పెద్ద ఎత్తున వేయడం కూడా జరిగింది. మాకు ఈ పదవులు ఇచ్చిన పెద్దలు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారికి మరియు ఉమ్మడి చిత్తూరు జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి గారికి, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి గారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆదేశానుసారము చిత్తూరు జిల్లా లీగల్ సెల్ తిరుపతి లీగల్ సెల్ అధ్యక్షులుగా ఐసీఎస్ రెడ్డిని నియమించడం జరిగింది. అదేవిధంగా నేను అందన్ రవీంద్రనాథ్ రెడ్డి అనే నన్ను వైస్ ప్రెసిడెంట్గా నియమించింది. అదేవిధంగా రాజశేఖర్ అనే తిరుపతి టౌన్ వైఎస్ఆర్సీపీ లీగల్ నగర అధ్యక్షుడిగా నియమించబడింది. సో ఈ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తిరుపతి సమన్వయకర్త అభినయ్ రెడ్డి గారికి, అదేవిధంగా చిత్తూరు ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి గారికి ఈ నియామంపై మమ్మల్ని నియమించిన సందర్భంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ, ఈ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ లీడర్లకు ఎవరికైనా సమస్య వచ్చినా, అదేవిధంగా సోషల్ మీడియా వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టినా వాళ్ళకి మేము లీగల్ కోర్టుల ద్వారా సహాయం చేసేదాన్ని మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి విగ్రహ ప్రతిష్ట, కుంభాభిషేకమునకు పట్టు వస్త్రములు సమర్పించడం చాలా ఆనందకరమని, తన పూర్వజన్మ సుకృతమని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అన్నారు. ఏర్పేడు మండలం పాపయ్య నాయుడుపేట మరిమంత గ్రామంలో శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి విగ్రహ ప్రతిష్ట, కుంభాభిషేకం అత్యంత వైభవంగా శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అత్యంత సుందరంగా నిర్మించిన ఆలయంలో సోమవారం శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. వీరికి ఆలయ చైర్మన్ అత్తూరు గిరిప్రసాద్ రెడ్డి దంపతులు వేద పండితుల నడుమ పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివార్ల హోమంలో ప్రత్యేక పూజలో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ హయగ్రీవ విగ్రహ ప్రతిష్టకు తనను ఆహ్వానించడం చాలా ఆనందకరమని, తన పూర్వజన్మ సుకృతమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అత్తూరు గిరిప్రసాద్ రెడ్డి, కార్యదర్శి కలతూరు మురళీమోహన్ రెడ్డి, ట్రెజరర్ కలతూరు కుమార్ రెడ్డి, గుడిమల్లం దేవస్థానం ఆలయ చైర్మన్ బత్తల గిరినాయుడు, తేదేపా నాయకులు చెంచయ్య నాయుడు, నాగరాజు నాయుడు తదితరులు పాల్గొన్నారు. దేవాలయం ఈరోజు రంగరంగ వైభవంగా మరి గ్రామస్తులు స్వామివారి ఆశీస్సులతోని 15 సెంట్లో
2 కోట్ల పైచిలకు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా కట్టినందుకు ముందు గ్రామస్తుని అభినందిస్తూ, రెండోది ఈరోజు ఎమ్మెల్యేగా నేను ఉన్నాను కాబట్టి వీళ్ళందరూ కూడా మంచి మనసుతోని నన్ను ఆహ్వానించి ఈరోజు మీ కుటుంబంతో పాటు రావడం జరిగింది. ఈ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. స్వామివారు ప్రత్యేకంగా ఏదైతే ఆ శిల్పం చెక్కారో అది కూడా ఎక్కడ లేదు జిల్లాలో, ఇక్కడే సపరేట్గా ప్రతిష్ఠించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి అపోలో లీజును రద్దు చేయాలని టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జ్ పి షణ్ముఖం డిమాండ్ చేశారు. వాళ్ళ అక్కడ చదివేటువంటి పిల్లల యొక్క చదువుల కోసం ఆ హాస్పిటల్ నిర్వహిస్తుంది తప్ప అక్కడ పేద వర్గాలకు, పేద ప్రజలకు న్యాయం జరగడం లేదు అన్న దానికి నిదర్శనే నా కుమార్తె. నేను ఒక రాజకీయంగా ఒక స్థాయిలో ఉండి నా బిడ్డ కూడా ఒక రాజకీయ పార్టీలో పనిచేసి నేను ముందుగా చెప్పి నా బిడ్డకు యాక్సిడెంట్ జరిగిందయ్యా, కనీసం స్కాన్ తీయండి, మీరు ఎంఆర్ఐ ఉంది మా కోసమే కదా మీరు పెట్టారు, ప్రజల కోసమే కూడా వద్దని నో హెడ్ ఇంజరీ రాయిచ్చి 18 గంటలు తిరగక ముందుగా నా బిడ్డ మరణించిందంటే ఎవరైతే హెడ్ ఇంజరీ లేదని చెప్పారో అదే డాక్టర్లో అదే ఆసుపత్రిలో పోస్ట్ మార్టంలో హెడ్ ఇంజరీ వల్లండి బిడ్డ చనిపోయిందని చెప్తే ఇంతకన్నా నిర్లక్ష్యం, ఇంతకన్నా దారుణం, ఇంతకన్నా అన్యాయం ఈ ప్రజాస్వామ్యంలో ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. అందుకే నా బిడ్డను పోగొట్టుకున్నా, నాకు జరిగిన నష్టం ఏ తండ్రికి జరగకూడదని తమ అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం చిత్తూరు ఆర్టీసీ 1-2 డిపోల ఎదుట ఎంఎంయుఏ ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. సంబంధిత 2 డిపోలను శ్రీకర్ రెడ్డి సందర్శించి కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రంలోని 128 డిపోల ఎదుట రిలే దీక్షలు ప్రారంభించినట్లు తెలిపారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, అక్రమ సస్పెన్షన్లు ఎత్తివేయాలన్నారు. గత 4 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న వాటిని చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు 1వ, 2వ ఆర్టీసీ డిపోల ఎన్ఎంయుఏ నాయకులు బాబు, జిఎస్ కుమార్, ఉపేంద్ర, వినోద్, అనురాధ, మంజుల, పిఎం స్వామి, ఎస్ కిరణ్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఏపీఎంసీఏ వైద్య సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరవధిక రిలే దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీఎంసీఏ యూనియన్ అధ్యక్షురాలు కల్పన మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ నిబంధనల మేరకు 23% ఫిట్మెంట్ వేతన సవరణ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రోత్సాహక వేతనాలు ఇవ్వాలన్నారు. అలాగే పీఎఫ్, ఈఎస్ఐ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా చేయకుంటే నిరవధిక దీక్షలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కీర్తిప్రియ, వైస్ ప్రెసిడెంట్ భానుప్రియ, కోశాధికారి అరుణకుమారి, సభ్యులు సుధీర్, అఫ్జల్ రసూల్, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. బట్ ఇక్కడ 6 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఎన్హెచ్ఎం కింద ఎవరైతే 6 సంవత్సరాలు పూర్తి చేసుకుంటారో వాళ్ళు రెగ్యులర్ చేస్తామని ఎన్హెచ్ఎం గైడ్లైన్స్ ప్రకారం చెప్పడం జరిగింది. బట్ ఇక్కడైతే మేము 6 సంవత్సరాలు పూర్తి చేసి 7 సంవత్సరాలకు అడుగు పెట్టినాము. అయినా మాకు ఎటువంటి దాని గురించి మాకు రాలేదు. తర్వాత అందరికీ 23% హైక్ అనేది 156 క్యాడర్స్కి అందరికీ ఎన్హెచ్ఎం మీద ఇచ్చారు సార్ లాస్ట్ ఇయర్. బట్ అందులో నుంచి కూడా మమ్మల్ని ఎక్స్క్లూడ్ చేస్తారు, మాకు ఇవ్వలేదు. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 97,900 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 8,887 రూపాయలు. 1 కేజీ వెండి ధర 99,100 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 102 రూపాయల 10 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత సముద్ర జలాలపై రఫేల్ ఎం ఘర్జనలు. 63,000 కోట్లతో ఫ్రాన్స్తో భారీ ఒప్పందం. అమరావతి అభివృద్ధి అన్స్టాపబుల్, ఆశాభావం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు. తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 5గురు మృతి. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సహాయక చర్యల్లో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ.
తిరుమల శ్రీవారి లడ్డూకు ఘన చరిత్ర, నేటికి తరగని వైభవం. శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు, 25,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సర్వేయర్ పురుషోత్తం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.